నా పేరు సంజయ్, మీరు చూసిన సంజయ్ తెలుగు టెక్. మనం ఈరోజు వాళ్ళ వీడియోలో ఫ్రీగా గూగుల్ ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎవరైనా దాని రెస్పాన్సెస్ ని సబ్మిట్ చేస్తే ఎలా మనం చూడాలి అనేది మనం మొత్తం చూసేద్దాం. మీకు ఇక్కడ సైడ్ స్క్రీన్ రికార్డింగ్ పడుతుంటుంది, మీరు మొత్తం చూసేయండి. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ రోల్ అవర్ ఇంట్రో. పక్కన స్క్రీన్ రికార్డింగ్ ఇస్తున్నట్టుగా మీరు ఫస్ట్ క్రోమ్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ గూగుల్ ఫామ్స్ అని అయితే సెర్చ్ చేయండి. ఓకే, గూగుల్ ఫామ్స్ అని సెర్చ్ చేశారు కదా, గూగుల్ ఫామ్స్ ఫర్ ఆన్లైన్ సర్వేస్ అని ఉంది, దాని మీద క్లిక్ చేద్దాం. చూసారా మొత్తం ఇక్కడ లాస్ట్లో మీరు కింద చూస్తే గో టు గూగుల్ ఫామ్స్ అని అయితే ఉంది. మనం గో టు గూగుల్ ఫామ్స్ మీద క్లిక్ చేసేస్తానే మనకి ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి నేమ్ ఇచ్చేయండి, ఏదైనా నేను వచ్చేసి ఫ్రీ అని ఇచ్చాను నేమ్ ఊరికి అలాగా. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఒక మన కింద ఇవి ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆప్షన్ 1 అని ఉంది. ఇక్కడ అన్టైటిల్ క్వశ్చన్లో మనం ఏదైనా క్వశ్చన్ ఇవ్వాలి, హాయ్ అని. ఇక్కడ ఆప్షన్స్లో మళ్ళీ హాయ్ అని ఇద్దాం, మళ్ళీ అదర్ ఆప్షన్లో కూడా హాయ్ అని ఇద్దాం. ఓకే, యాడ్ అదర్ ఆప్షన్, మళ్ళీ హాయ్ అని ఇచ్చిద్దాం. ఓకే, ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఒక క్వశ్చన్గా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు కింద రిక్వైర్డ్ అని బటన్ ఉంది కదా, ఇప్పుడు వాళ్ళన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకపోతే, ఇప్పుడు మీరు రిక్వైర్డ్లో ఆన్ చేసి పెట్టారంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకపోతే ఆ ఫామ్ సబ్మిట్ అవ్వదు అనమాట. రిక్వైర్డ్ ఆన్ చేస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకపోయినా ఫామ్ సబ్మిట్ అయిపోద్ది అనమాట. ఇది కాపీ, ఇది డిలీట్ నొక్కుతాను, డిలీట్ అయిపోద్ది. సో యాజ్ యూజువల్ మళ్ళీ ఇక్కడ అండో నొక్కేస్తున్నా, మీకు చూపించడం కోసం డిలీట్ చేశా. ఓకే, ఇక్కడ మీరు ఇమేజ్ ఏదైనా తీసుకొని మీ మొబైల్లోది మీరైతే పెట్టచ్చు అనమాట. సో ఇక్కడ బ్రౌజ్ ఉంది కదా, మీ గ్యాలరీలోకి అయితే తీసుకుపోద్ది. అక్కడ మీరు ఒక ఇమేజ్ తెచ్చేసి వాళ్ళకి పెట్టి, ఇప్పుడు ఏదైనా మీరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సంబంధించిన ఇమేజ్, అండ్ మీకు కింద ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, ప్లస్ బటన్ మీద మీరు ప్రెస్ చేసుకునే మీకు ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఆప్షన్ మనం చూద్దాం. ఎవరైనా వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే షార్ట్ ఆన్సర్, రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే పారాగ్రాఫ్, అంటే కొంచెం పెద్దగా వస్తుంది కదా మన గురించి మనం రాసుకున్నప్పుడు. మల్టిపుల్ చాయిస్ ఇందాక మనం చూసింది. చెక్ బాక్స్ అంటే ఏం లేదు. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఈటింగ్, స్లీపింగ్, అట్లా ఒక 5 ఆప్షన్స్ ఇచ్చేసి ఈటింగ్, స్లీపింగ్, డ్రింకింగ్ అనుకోండి. వాళ్ళు 3 మీద క్లిక్ చేసి 3 సబ్మిట్ చేయొచ్చు. అలా మల్టిపుల్ చాయిస్ అయితే ఒక ఆన్సరే ఉంటుంది అనమాట. డ్రాప్ డౌన్ అండ్ ఫైల్ అప్లోడ్. ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్, ఒక ఫోటో కానీ వీడియో కానీ పంపించాలనుకుంటే ఫైల్ అప్లోడ్ మీద క్లిక్ చేసి ఇస్తే మీరు పెట్టచ్చు అనమాట. ఇవన్నీ మనకు అవసరం లేదు, యాక్చువల్గా ఎక్కువగా మనకు అవసరం ఉండవు. లీనియర్ స్కేల్ ఇవన్నీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆప్షనల్. మనకు ఫైల్ అప్లోడ్ వరకు తెలుసుకుంటే మనకి చాలా అనమాట, కింది మనకు అవసరం లేదు. డే టు టైం మీకు తెలిసినవే. అండ్ ఒకసారి మనం ఫైల్ అప్లోడ్ చూద్దాం. ఫైల్ అప్లోడ్ చేస్తూనే ఇక్కడ కంటిన్యూ అని నొక్కేసేయండి. కంటిన్యూ నొక్కేసిన తర్వాత ఒక నిమిషం లోడ్ అవుతుంది, దాని క్వశ్చన్ అడగండి. ఫైల్ అప్లోడ్. ఓకే, ఫైల్ అప్లోడ్ మీద ప్రెస్ చేసేసి మాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్ వాళ్ళు సబ్మిట్ చేయగలరంటే ఒక 5 పెట్టేద్దాం. మాక్సిమం ఆ ఫైల్ సైజ్ ఎంత ఉండాలంటే ఒక 100 MB పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. అండ్ వ్యూ ఫోల్డర్. ఓకే, ఆ ఫోల్డర్ అంటే వాళ్ళు సబ్మిట్ చేసింది మీకు ఎక్కడ కనపరావాలనేది ఇక్కడ అలో ఓన్లీ స్పెసిఫిక్ ఫైల్ టైప్స్ అంటే అవేం లేదు, అన్ని అలో చేసిద్దాం. అంటే వాళ్ళు మాకు ఇప్పుడు వీడియో, ఇమేజ్, ఆడియో, PDF ఏమేమి పంపించాలి దీంట్లో అనేది, ఎటువంటి ఫైల్ ఫార్మాట్. ఇక్కడ ఇది వచ్చేసి మీ దగ్గర ఏదైనా ఒక ఫామ్ ఉంటే దాన్ని మీరు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట ఇలాగా. సో మనం కొత్తగా క్రియేట్ చేసిన వాటి మనకు కొత్తగా సరిపోద్ది. టెక్స్ట్, ఇక్కడ మీరు టెక్స్ట్ ఏదైనా క్వశ్చన్, కొత్త క్వశ్చన్కి మీరు టెక్స్ట్ రాస్తున్నట్లు. ఇమేజ్ ఇందాక నేను చెప్పాను, ఏదైనా ఒక ఇమేజ్ తీసుకొని వచ్చి మనం ఫామ్స్లో అయితే సబ్మిట్ చేయొచ్చు అని. ఇది వీడియో, యూట్యూబ్ నుంచి ఏదైనా ఒక వీడియో అంటే వాళ్ళకి ట్రైల్ ఎలా చేయాలి ఇది అనేది. ఓకేనా, అండ్ ఇక్కడ ఈ ఆప్షన్ మీద నొక్కిస్తే మీకు సెక్షన్ 2 అనేది క్రియేట్ అయిపోద్ది అనమాట. ఇదంతా ఒక సెక్షన్ 1 వచ్చేసి ఫిజిక్స్ సబ్జెక్ట్ అనుకోండి, సెక్షన్ 2 బయాలజీ సబ్జెక్ట్, అలాగా అనమాట. గూగుల్ ఫామ్స్ ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు పైన ఇక్కడ సెండ్ బటన్ మీద నొక్కేసి ఇక్కడ కాపీ లింక్, లేదా ఎవరికైనా మెయిల్ పంపించాలనుకుంటే మెయిల్, ఏమైనా HTML చేసుకోవాలంటే HTML, కలెక్ట్ ఈమెయిల్స్ మీద నొక్కేస్తే మీరు ఈమెయిల్స్ అనేవి ఇచ్చేస్తే వాళ్ళందరికీ వెళ్ళిపోద్ది అనమాట. సో ఇక్కడ డ్రాయింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీకు ఆ గూగుల్ ఫామ్స్ ఎటువంటి కలర్లో కనిపించాలి అనే దాని మీద ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఏమైనా ఇమేజ్ మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఇమేజ్ కావాలా అంటే హెడర్లో ఆ ఇమేజ్ ఫాంట్ స్టైల్ ఉంటుంది. ఫాంట్ స్టైల్ కూడా మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్లో కలర్ ఊరికి అప్లై చేసేస్తా. చూసారు కదా, మనకైతే ఇప్పుడు కలర్ మారిపోయింది. బ్యాక్గ్రౌండ్ కలర్ మారిస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అయితే చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కాపీ లింక్ చేసేసుకొని
ఎవరికైనా ఇక్కడ షార్ట్ అండ్ యూఆర్ఎల్ అని ఉంది కదా, దీన్ని నొక్కితే యూఆర్ఎల్ అనేది మనకి చిన్నగా మారిపోద్ది. సో ఇది మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఒకవేళ పెద్ద యూఆర్ఎల్ అంటే పెద్ద యూఆర్ఎల్ రెండు ఒకటేలాగా పనిచేస్తాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక గూగుల్ ఫామ్స్ క్రియేట్ చేశాను అనమాట. దాని రెస్పాన్సెస్ ఎన్ని వచ్చాయి, ఎలా వచ్చాయి, అంటే అవి ఎక్కడ ఎలా స్టాటిస్టిక్స్ లాగా ఎలా కనిపిస్తాయి అనేది మనం మొత్తం ఇప్పుడు చూద్దాం. సో ఐ హోప్ మీకు గూగుల్ ఫామ్స్ క్రియేట్ చేయడం అర్థమైంది అనుకుంటా. గూగుల్ ఫామ్స్ క్రియేట్ చేసే ఇక్కడ యాడ్ ఫైల్ అని వచ్చింది కదా, సేమ్ ఆ యూజర్ లింక్ ఓపెన్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఇక్కడ యాడ్ ఫైల్ అనేది వస్తుంది. ఇక్కడ ఓకే, ఇక్కడ మీరు అన్టైటిల్ ఫామ్ అని ఉంది కదా, అక్కడ మీ నేమ్ అయితే ఇచ్చారు, ఊరికి ఆ లింక్ ఇచ్చేసా. ఇక్కడ సైడ్ నా రెస్పాన్సెస్ ఉంది, ఎవరు సబ్మిట్ చేయలేదు కాబట్టి రెస్పాన్సెస్ అయితే ఏమీ రాలేదన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఒక గూగుల్ ఫామ్స్ చాలా మంది సబ్మిట్ చేసి ఉంటారు కదా, వాటిలో మీకు ఎలా కనిపిస్తుంది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో గైస్ ఇక్కడ మీరు చూసిన విధంగా నేను ఇది ఓల్డ్ ముందు ఒక 10 days కింద అయితే క్రియేట్ చేశాను అనమాట. ఈ ఫ్రీ ప్రమోషన్ అనేది చూడండి ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఫ్రీ ప్రమోషన్ అండ్ దాని కింద ఏమైనా మనం డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మన జీమెయిల్ ఉంటుంది, రిక్వైర్డ్ అంటే నేను అన్ని రిక్వైర్డ్ లో పెట్టా. రిక్వైర్డ్ అంటే ఇక్కడ పైన రెడ్ కలర్ మార్క్ ఉంటుంది, నేను అన్ని రిక్వైర్డ్ లోనే పెట్టా, అంటే వాళ్ళన్ని సబ్మిట్ చేయాలని. సో ఇలా సబ్మిట్ చేసుకోవాలి వాళ్ళన్ని. దాని తర్వాత మీ నేమ్ రాయమని చెప్పా, అంటే ఇది నేను షార్ట్ పారాగ్రాఫ్ లో పెట్టి వాళ్ళ నేమ్ రాయమన్నా. మీరు మా టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నారా అంటే ఎస్ అని. సో గైస్ మీరు ఎవరైనా మా టెలిగ్రామ్ గ్రూప్ లో లేకుంటే కింద మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి జాయిన్ అయిపోయి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగచ్చు టెలిగ్రామ్ గ్రూప్ లో. టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నట్టు స్క్రీన్ షాట్ నేను మీకు కింద ఫైల్ చూపించినట్టు సబ్స్క్రైబ్ స్క్రీన్ షాట్, ఇన్స్టాగ్రామ్ స్క్రీన్ షాట్ అలాగా. అండ్ వాళ్ళ లింక్ ఇవ్వమని నేను అడిగాను అనమాట. ఛానల్ లింక్ అంటే ఇది నా ఛానల్ లింక్ అనమాట. అంటే మనం లింక్ ఇస్తే లింక్ గా కన్సిడర్ చేస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ మెయిన్ పేజ్కి అయితే వెళ్ళిపోద్ది. మీరు చూస్తున్న విధంగా ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఛానల్లో నుంచి ఒక వీడియో తీసి అయితే ఇచ్చాను అనమాట. సో అందుకు అలా వచ్చేసింది అనమాట డైరెక్ట్ వీడియో. ఇది నా ఇన్స్టాగ్రామ్ లింక్, ఇది టెలిగ్రామ్ లింక్. నా ఛానల్ గురించి నేను ఏమన్నా 2 ముక్కలు రాయమని చెప్పా. అండ్ కమెంట్ ఈ వీడియో కింద కమెంట్ చేయమన్నా, తర్వాత సబ్మిట్ చేయమన్నా. అండ్ ఇది మీరు క్రియేట్ చేశారనుకోండి, ఒకవేళ గూగుల్ ఫామ్స్ ఇక్కడ మీకు కింద పెన్సిల్ బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తారనమాట. ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది, మీ అకౌంట్లో మీరే కాబట్టి. సో ఇక్కడ రెస్పాన్సెస్ ఎంతమంది సబ్మిట్ చేశారంటే 8 members సబ్మిట్ చేశారనమాట రెస్పాన్సెస్. మీరు చూసిన విధంగా చూసారా, వాళ్ళ నేమ్స్ వచ్చేసి అండ్ ఆర్డర్లో ఎవరు ఫస్ట్ సబ్మిట్ చేశారు, ఎవరు సెకండ్, థర్డ్, 4, 5, 6, 7, 8 అట్లా ఆర్డర్ అయితే వచ్చిందనమాట. సో ఆర్డర్ తర్వాత ఈ రెడ్ బ్లూ ఏంటంటే పై చార్ట్ అనమాట మనకి. సో ఎంతమంది ఎస్ కొట్టారు, ఎంతమంది నో కొట్టారు అనేది. సో అందరు ఎస్ఏ కొట్టారు 100%. నేను స్క్రీన్ షాట్ సెండ్ చేయమన్నా కదా, అందరు 8 members స్క్రీన్ షాట్ సెండ్ చేశారు. సో ఇవి కూడా సేమ్ ఇలాగే ఉందన్నమాట. సో ఇప్పుడు వాళ్ళ ఛానల్ లింక్స్ నాకు ఇలా వస్తాయన్నమాట. నేను వీటిని క్లిక్ చేస్తే వాళ్ళ దగ్గరికి అయితే పోదు. నేను ఈ లింక్ అనేది కాపీగా చేసుకోవాలి, లేకపోతే నేను ఇదే లింక్ నేను సెర్చ్ చేసుకోవాలన్నమాట. సో ఛానల్ లింక్ అని చెప్పా కదా, సబ్స్క్రైబ్ బిఫోర్ 87% మెంబర్స్ ముందే సబ్స్క్రైబ్ చేశారు. సబ్స్క్రైబ్ ఉన్న 12% ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ ఫాలో చేశారు లేదా అని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సోషల్ మీడియా అంట. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ లో ఉన్నారా అంటే నేను ఇచ్చాక లింక్, దానికి ఇప్పుడు మనకు ఇలా గ్రాఫ్ అయితే వచ్చిందనమాట. చూస్తున్నారు కదా ఎంతమంది యూస్ఫుల్ గ్రూప్ ఏం పెట్టారు అనేది. ఇక్కడ నేను రాయమన్నా కదా నా ఛానల్ గురించి ఒక 2 ముక్కలు వాళ్ళు రాశారు చూడండి. బెస్ట్ గ్రూప్ ప్రమోషన్ అంట, గుడ్ అంటారు, నైస్ పర్సన్ అంట, అంబియస్ గురించి 2 ముక్కలు రాయమన్నా కదా. 8 మంది ఒక 2-3 sentences అయితే రాశారనమాట. కమెంట్ ఆన్ దిస్ వీడియో చూసారు, నాట్ కమెంటెడ్ అని కొన్ని వచ్చాయి. ఇలాగ మనకు రెస్పాన్సెస్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక స్క్రీన్ షాట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు అది గూగుల్ డ్రైవ్ లో నుంచి అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మీరు చూసిన విధంగా ఇది గూగుల్ డ్రైవ్, అలాగే అన్ని స్క్రీన్ షాట్స్ ఓపెన్ అవుతాయి అనమాట. వాళ్ళు ఏ స్క్రీన్ షాట్ పెడితే అలాగా మనం ఇలా ఈజీ వేలో ఫ్రీగా గూగుల్ ఫామ్స్ అయితే సబ్మిట్ చేసుకుని మనం అయితే ఇప్పటికప్పుడు రెస్పాన్సెస్ అయితే చూసుకోవచ్చు అనమాట. హే గైస్, అన్నం తిని తెలుగు ఫ్యాక్ట్స్ ఈ ఛానల్లో మనకు మంచి ఫ్యాక్ట్స్ కంటెంట్ అయితే దొరుకుతాయి అనమాట. మీకు ఎవరికైనా ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అమేజింగ్ ఫ్యాక్ట్స్ కంటెంట్ దొరుకుతుంది. సో గైస్ ఇది ఇవాళ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకొని అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తే మీరు సంజయ్ బాబాయ్ సీన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.